వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. నేను ధ్యానంలో ఉన్నాను. 20 సంవత్సరాల షుగర్ నాది. నేను ధ్యానంలోకి వచ్చిన నుంచి నేను రోజు పొద్దున సాయంత్రము 2 గంటలు ధ్యానం చేసేసరికి నా షుగర్ నార్మల్కి వచ్చింది. నేను ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. నేను కరోనా టైంలో కూడా నేను కరోనా పేషెంట్లతో తిరిగిన మనకు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నాకు కరోనా రాలేదు. అందరూ కూడా షాక్ అవుతున్నారు. నువ్వు ఇంత మాస్క్ లేకుండా కూడా చేసిన ట్రీట్మెంట్ నీకెందుకు ఇంత నీకు కరోనా రాలేదంటే నేను ధ్యానం చేస్తాను, నీ ధ్యానం నన్ను కాపాడుతుంది, నువ్వు ధ్యానం చేస్తే నాకు ఏ రోగాలు రావు అని నేను ధైర్యంగా అందరికి చెప్తున్నాను. అందరికి ధ్యానం చేయమంటాను. నేను ధ్యానం చేస్తే మనకు ఏ రోగాలు ఉన్నా మానసికంగా శారీరకంగా మనము చాలా ఆరోగ్యంగా ఉంటామని అందరికీ నేను చెప్తాను. ఎవరు కనబడ్డా కానీ ఆరోగ్యం బాగలేదంటే ధ్యానం చేయండి అమ్మా, ధ్యానం చేస్తే మంచిగా అవుతారు. ధ్యానమే సర్వరోగ నివారణి, దాన్ని మించింది ఏది లేదు. ఈ హాస్పిటల్కి పోయినా మందులు ఇస్తారు, ఆ మందులు మా శరీరానికి పనిచేస్తాయి కానీ మనసుకు పనిచేయి. మనసు ధ్యానంకు పనిచేస్తుంది. ధ్యానం చేస్తే మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అంతా బాగుంటారని అందరికీ ధ్యానం చేయమని చెప్తాను. ఎక్కడమ్మా మేడం? మీ పేరు చెప్పండి. నా పేరు శారద. నేను మెండోరా పిఎస్సిలో PHNO జాబ్ చేస్తాను. మాది నేటివ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ కుంటాలమన్న. థ్యాంక్ యూ.